అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తుందని జనసేన పార్టీ ఏలూరు నగర ఇన్ఛార్జి ఇదే అప్పలనాయుడు ఆరోపించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు అంగన్వాడీ సెంటర్లపై దౌర్జన్యంగా రౌడీయిజం చేస్తూ కేంద్రాలను తెలిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలకు, వైసీపీ నాయకులకు గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కార్యకర్తల కోరికలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్షంగా జనసేన అంగన్వాడీల తరపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వర్కర్స్ ఆయాలు చేస్తున్నటువంటి సమ్మె సందర్భంగా రౌడీలు మేము, గూండాలం మేము అని చెప్పేసి నిరూపించుకున్నారు. ఎందుకంటే దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్స్ మీదకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్స్లో తాళాలు బద్దలు కొట్టి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు రౌడీలుగా ఒక్కరిద్దరు అధికారులను ఎదురబెట్టి స్వయాన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు వెళ్ళి నిన్న చెంచుల కాలనీలో, శ్రీరామనగర్లో, సాయినగర్లో, గణేష్ కాలనీలో తాళాలు పగలు కొట్టి దౌర్జన్యంగా వెళ్ళి లోన్ ఏమున్నాయో వాటిని చూసుకొని శోధనపరుచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏతున్నాయో గూండాగిరిని తలపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో తెలంగాణ కంటా 1,000 రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పాడు. ఇవాళ తెలంగాణ 18,000 రూపాయలు ఇస్తూ ఉంది, నువ్వు 19,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,500 రూపాయలు మాత్రం పెంచి 11,500 రూపాయలు ఇస్తూ ఉన్నావు. ఆయాలకు 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ పక్క రాష్ట్రంలో 18,000 ఇస్తూ ఉంది. దాని నిండుగా చూసుకుంటే 19,000 ఇవ్వాలి. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క అధికారులకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దపదపాలుగా వాళ్ళ యొక్క డిమాండ్లో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ గూండాలకి, రౌడీలకి ఏమాత్రం కూడా ఈ యొక్క అంగన్వాడీ ఆయాల పట్ల జాలి, దయా, కరుణ ఎక్కడా కూడా కనిపించాల. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వస్తువుతో సహా అంగన్వాడీ సెంటర్స్కి ఇచ్చేటువంటి ఆహారాన్నంతా కూడా మెటీరియల్ ఖర్చు బడ్జెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంది. అంగన్వాడీ జీతాలు దాంట్లో 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3,000 రూపాయలు, 6,000, 3,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉంది. కొద్దిపాటి జీతం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించేది. దానికి ఇచ్చేటువంటి అద్దెలు కూడా ఈ రోజున అద్దెలలో ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్. అద్దెలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఏ రకంగా